ప్రైజ్ నేను పివి యోహాన్ క్రిస్టియన్ కమ్యూనిటీ నేషనల్ లీడర్గా ఈరోజు నేషనల్ లెవెల్లో జాతీయ లెవెల్లో నవంబర్ 26 క్రిస్టియన్ డే అనే ఒక ప్రపోజల్ని మరి బైబిల్లో ఉన్నటువంటి అంశాన్ని బయటకు తీసుకొస్తున్నాం. అపోస్తులు 11:26 అనే వాక్యానుసారంగా అంత్యోక్యలో మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడతారని వాక్యంలో చెప్పబడ్డది. నిజంగా చరిత్ర సాధించినటువంటి విషయాల్లో ఈరోజు క్రీస్తు శకం అని మనం చెప్పుకుంటున్నటువంటి చరిత్రపరమైనటువంటి అంశంలో భాగంగా బైబిల్లో ఉన్నటువంటి వచనము క్రియరూపకంగా నెరవేర్చే అవకాశం ఈరోజు క్రైస్తవ సమాజానికి దక్కింది. అందులో భాగంగా అపోస్తులు 11:26 వాక్యానుసారంగా ఉన్నటువంటి యొక్క వాక్యము క్రియగా నెరవేర్పు జరగడం కోసం క్రైస్తవులు అనబడ్డారని సమాజంలో చాటి చెప్పడానికి కోసం ఈరోజు క్రిస్టియన్ డేను సెలబ్రేషన్ చేయడానికి వచ్చినటువంటి సంఘ పెద్దలు, సంఘ నాయకులు మరియు విశ్వాసులు, మీడియా మిత్రులు, అడ్వకేట్లు వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభుపేట ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వాస్తవంగా ఈ దేశంలో హిందువులకు కూడా వాళ్ళ పండుగలకు మరి యొక్క ప్రత్యేక దినాలు ఉంటాయి, అలాగే ముస్లింలకు కూడా ప్రత్యేకమైన దినాలు ఉన్నాయి. మరి క్రైస్తవులకు వచ్చేసరికి క్రైస్తవ సమాజ పక్షంలో కేవలము నేషనల్ పరంగా అంటే మొత్తం ఇంటర్నేషనల్ పరంగా కేవలం ఒక్క దినం మాత్రమే అంటే క్రిస్మస్ మరియు గుడ్ ఫ్రైడే మాత్రమే ఈరోజు ప్రకటిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే మరి ఇంటర్నేషనల్ హాలిడేస్ మాత్రమే ఉన్నాయి, కానీ ప్రత్యేకంగా ఈ దేశంలో క్రైస్తవులకు ప్రత్యేక సెలవు దినం వచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మరి అపోస్తులు 11:26 వాక్యానుసారంగా తీయబడ్డటువంటి యొక్క సంఖ్య ఆధారంగా వాస్తవంగా 11:26 అనేది మరి అపోస్తులు 11వ అధ్యాయం 26వ వచనం ఆధారంగా తీసుకోవడం జరిగింది. మరి ఎందుకు ఈ డేట్ తీసుకున్నామంటే వాస్తవంగా ప్రత్యేకమైనటువంటి డేట్ అనేది ఇప్పటిదాకా లేదు, కానీ బైబిల్లో ఉన్నటువంటి ఒక అంశాన్ని తీసుకోవడం వల్ల రేపటి రోజు మా దైవ సేవకులు క్రిస్టియన్ డే గురించి ప్రకటించినప్పుడు ఆ యొక్క వాక్యము ఆ యొక్క అధ్యాయమును తీసి ప్రకటించడానికి మరి బైబిలే వచనంగా సాక్ష్యంగా ఉంటుందని గుర్తు చేస్తూ ఉన్నాం. అయితే 46-48 సంవత్సరం మధ్య మరి అక్కడ అంత్యోక్య ప్రాంతంలో శిష్యులందరూ మరి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కలిసి ఏకమైనటువంటి ప్రాంతం అంత్యోక్య అంటే మరి ఆ రోజు ఉన్నటువంటి ఇశ్రాయేలు పట్టణంలో మరి బెత్లెహేం గ్రామం ఎంత ఇంపార్టెంట్ ఉందో, మరి జెరూసలేం పట్టణం ఎంత ఇంపార్టెంట్ ఉందో, అంత్యోక్య ప్రాంతం కూడా ఎందుకు ఇంపార్టెంట్గా ఉందంటే ఒక ఐక్యతకు సూచనగా అక్కడ చూపించబడ్డది. ఐక్యతగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో శిష్యులు మరియు నాయకులు, ప్రవక్తలు అందరూ దేవుని నామంలో శిష్యులందరూ క్రైస్తవులు అనబడ్డారని చెప్పేసి ప్రకటించినటువంటి వాక్యాధారంగా క్రైస్తవుల ప్రత్యేక దినంలో ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొదలుపెట్టినటువంటి క్రైస్తవ దినోత్సవం కొరకు ప్రభుత్వాలను మేము గత ప్రభుత్వం నుంచి విన్నవిస్తూ ఉన్నాం. 2016 నుంచి ప్రభుత్వాలకు మేము ప్రకటిస్తూ ఉన్నాం, ప్రత్యేక సెలవు దినం మాకు ప్రకటించండి, క్రైస్తవుల కోసం ప్రత్యేకమైనటువంటి సెలవు దినాన్ని మీరు మాకు గౌరవించి ఇచ్చినట్లయితే ప్రభుత్వాలు కూడా మమ్మల్ని గుర్తించినట్టుగా ఉంటుందని చెప్పి మేము గత ప్రభుత్వంలో చెప్పాము, ఈ ప్రభుత్వంలో కూడా మేము చెప్తానే ఉన్నాం. అయితే క్రైస్తవ సమాజం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఒకటి ఉన్నది. క్రైస్తవులారా మనమంతా ఏకమై చేసుకోవాల్సినటువంటి ఒక్క బలమైన ఐక్యత పండుగ ఈరోజు క్రిస్టియన్ డే అనేది ప్రకటించడానికి వాక్యం ఈరోజు సాక్ష్యంగా ఉన్నది. కాబట్టి మనం ఐక్యత చూపి మన యొక్క బలాన్ని, మన యొక్క సామర్థ్యాన్ని చూపించినట్లయితే సమాజంలో ఉన్నటువంటి క్రైస్తవుల అన్యులు సైతం కూడా ఈరోజు క్రైస్తవుల యొక్క ఐక్యతను చూసి మనకు కూడా అన్ని విషయాల్లో మరి అన్ని రంగాల్లో మనకు పెద్దపీట వేయడానికి ప్రభుత్వాలు ముందుకు రావాలని ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి క్రిస్టియన్ డే అనేది ఓన్లీ క్రైస్తవుల కోసమే కాదు, క్రైస్తవులు ఒక వెలుగు లాంటి వాళ్ళు, ఈ క్రైస్తవులు సమాజానికి వెలిగించే వాళ్ళు. కాబట్టి క్రైస్తవ దినోత్సవం రోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నిజమైన సువాసన ప్రకటించి మేము క్రీస్తు బిడ్డలము, క్రైస్తవులమని సగర్వంగా చాటి చెప్పుకునే ఒక దినాన్ని మనం ప్రకటించుకోవడానికి దేవుడు మనకు వాక్యానుసారంగా చూపించినటువంటి ఒక సందర్భంలో గత 5-6 సంవత్సరాల నుంచి మనము ఈ యొక్క కార్యక్రమాలను చేస్తూ ప్రభుత్వాలకు ప్రకటిస్తూ ఉన్నాం. మరియు పెద్దలు మత్తయ్యన్న గారు, మరి ఇక్కడ బక్కయ్యన్న గారు, మరి సురేంద్ర అన్న గారు, మీడియా మిత్రులు, ఇంకా మిగతా వాళ్ళు వీళ్ళందరూ నిజంగా గతంలో నుంచి వస్తున్న వాళ్ళు మేమంతా చేస్తున్నాం. చిట్టిబాబు ఇంకా మిగతా వాళ్ళందరూ చేస్తూ ఉన్నాం. అయితే వాస్తవంగా ఇక్కడ గమనిస్తున్నాం ఏంటంటే మాకు ఉన్నటువంటి ప్లాట్ఫారం లేదు. ఈరోజు క్రైస్తవులమైనా ఈరోజు మొదటి స్టార్ట్ చెప్పుకుంటున్నాం, కానీ ప్రభుత్వం నిజంగా పట్టించుకున్న సందర్భాలు సరిగా లేవు. క్రైస్తవులను కేవలం ఓటు బ్యాంక్ వరకే వాడుకుంటున్నాయేమని ఒక బాధకరంగా ఉన్నది. కనుక క్రైస్తవులకు పెద్దపీట వేయాలంటే నవంబర్ 26 రోజు క్రిస్టియన్ డేగా ప్రత్యేక సెలవు దినం ప్రకటించినట్లయితే నిజమైన క్రైస్తవులకు ప్రభుత్వాలు ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించి మా పట్ల నిలబడతాయని మేము సగర్వంగా గర్వంగా మేము చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి దీని విషయమై అన్ని చర్చలలో ప్రతి సంఘంలో దయచేసి క్రైస్తవుల దినోత్సవాన్ని ప్రత్యేక పండుగగా జరిపించుకోవడానికి ప్రతి ఒక్క సంఘ సేవకులు, సంఘ విశ్వాసులు, నాయకులు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని, దీని విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యత వహించి త్వరలోనే దీని యొక్క కమిటీని ముందుకు ఏర్పాటు చేసి ముందుకు తీసుకెళ్లడానికి సంఘ పెద్దల ద్వారా ముందుకు తీసుకెళ్తామని విషయాన్ని తెలియజేస్తాము.
ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ క్రిస్టియానిటీ. కట్ చేసి మళ్ళీ చేయండి. ప్రతి అంశం వ్యాప్తంగా గొప్ప ఆధిక్యత ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. మరి మీ ప్రార్థన విషయంలో కావచ్చు, సువార్త విషయంలో కావచ్చు అయ్యా, ఊరూరులో తిరిగి సువార్త ప్రకటించడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు అయ్యా. ప్రత్యేకంగా మరి దైవజనులు ఎంతో గొప్పగా మరి పరిచయం చేస్తున్నారు, ఈ మార్గంలో నడుస్తున్నారు దేవా. ప్రత్యేకంగా వచ్చిన దైవజనుల గురించి ఆశీర్వదించాలని కోరుకుంటూ వేస్తున్నాను తండ్రి. आओ जी आओ लोग भाई అక్కడ ఉద్దేశం చెప్పండి జవాన్ గారు. మన ఉద్దేశం అక్కడ చెప్పాక అక్కడ అందరు మాట్లాడారు. పనులకు